ట్రైలర్ లాంచ్. తెలంగాణ మిషన్ భగీరథ ఎక్స్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే రంగారెడ్డి బ్యాంక్ చైర్మన్ బచ్చు బద్రీనారాయణ గారిని, మిస్టర్ డాక్టర్ అఖిల్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి. డాక్టర్ అఖిల్ గారు సార్, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసినందుకు థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. మీరు ఒకసారి మా గురించి, మా సినిమా గురించి ట్రైలర్ చూశారు, పాటలు చూశారు, ఏమైనా మాట్లాడవలసిందిగా కోరుతూ, అలాగే మమ్మల్ని మా సినిమాని ఆస్వాదించాల్సిందిగా కోరుతూ మీకు మైక్ అందజేస్తున్నాను. ప్లీజ్ సార్, మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ. మైషా సినిమా ట్రైలర్ లాంచ్కి ఈరోజు ఆహ్వానించిన ఈ టీం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. డైరెక్టర్ ప్రవీణ్ నవ యువకుడు, ఒక మంచి సమాజంలో పేరు తెచ్చుకోవాలనే ఆలోచనతో తాతాలాడుతున్న యువ రక్తం. ఈ రోజుల్లో సినిమాల్లో కుటుంబ నేపథ్యం ఉన్న సందర్భంలో ఆర్థికంగా ఉన్న కుటుంబాలు ఆర్థిక విధి విధానాలతో, ఆర్థిక స్తోమతలతో ఉన్న విలువలతో కూడిన సమాజంలో నాకున్న తెలివిని, నా లక్ష్యాన్ని, నా మనస్సాక్షికి నచ్చిన విధంగా నేను జీవితాన్ని గడుపుతూ ఒక మధ్య తరగతి కుటుంబంలో ఆ దేవుడు జీవితాన్ని ఇస్తే కూడా నా యొక్క లక్ష్యం వైపు నేను ప్రయత్నం చేస్తాను, ఆ లక్ష్యం కొరకు జీవిస్తాను, ఈ సమాజంలో ఒక వెన్ను దివ్వెల్లా వెలిగి ఈ జీవితాన్ని అంతరిస్తానని చెప్పి ప్రయత్నం చేస్తున్న సందర్భం ఇక్కడ కనిపించింది. చిన్న పిల్లలు ఫస్ట్లో చక్రి ఇక్కడ ఇద్దరు యువకులు డాన్స్ చేశారు లాంచింగ్ కి ముందు. ఆ పిల్లలు డాన్స్ చేస్తుంటే చాలాసార్లు గ్రామాల్లో అనుకునే వాళ్ళం, నేను పచ్చి పల్లెటూళ్ళలోకి వెళ్ళి వచ్చిన తమ్ముళ్ళు, చాలా కష్టాలను అనుభవించి వచ్చినాం, చిన్న చిన్న కుటుంబాలను చూసి వచ్చినాం. సినిమా అంటే 3 గంటల్లో పుడతాడు, బ్రతుకుతాడు, చనిపోతాడు, సమాజ హితం కొరకు ప్రయత్నం చేస్తాడు, ఒక హీరోగా నిలబడతాడు. కానీ అది నిజ జీవితంలో సాధించాలంటే చాలా తపన చేయాలి, కష్టం చేయాలి, దాని కొరకు ప్రయత్నం చేయాలనేది నగ్న సత్యంగా కనిపిస్తున్న ఈ సమాజంలో చక్రి తమ్ముళ్ళు ఇంకొక పాప వచ్చింది, మా నాన్న చనిపోయినాడు, మా నాన్న గుర్తుగా మా నాన్న నన్ను డాన్సర్గా చూడాలన్నాడు, అందుకొరకే నేను ఈ స్టేజ్ పైన డాన్స్ చేస్తున్నాను, దాని కొరకు ఆ నాన్న యొక్క జ్ఞాపకాలను, పేదరికంలో పుట్టినా కానీ ఇలాంటి చిన్న చిన్న స్టేజీల మీద నేను అలరించి నా జీవితాన్ని లక్ష్యం వైపు ప్రయత్నం చేస్తున్నానని చెప్పింది. కదిలించింది ఆ పాప, మాట్లాడిన మాటలు కదిలించింది, ఆ పిల్లలు చేసిన డాన్స్ కదిలించింది. అదే ఆ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆ వెంకటేష్ ఇంట్లోనో, చిరంజీవి ఇంట్లోనో, అల్లూరు అర్జున్ ఇంట్లోనో, లేకపోతే ఎన్టీఆర్ ఇంట్లోనో పుట్టింటే వాళ్ళు ఎలా ఉండేవాళ్ళో అర్థం చేసుకోండి. దేవుడు అందరికీ సరైన రాత రాయలేదు, సమాజాన్ని దేవుడు సృష్టించలేదు. ఒకరిని పేదోని ఇంట్లో వేసిండు, ఒకరిని రామారావు ఇంట్లో వేసిండు. ఇలాంటి కళా నైపుణ్యం ఉన్న ఈ బిడ్డల్ని ఒక మధ్యతరగతి కుటుంబాల్లో వేసిండు. అందుకే వీళ్ళల్లో ఈ ప్రయత్నం. కానీ దేవుడు రాసిన రాతను మార్చుకునేందుకు ఒక మనిషిగా నేను ఈ జీవితాన్ని ఈ సమాజానికి అంకితమవుతాను, నేను వెలుగొందుతాననే దానికి ఇక్కడ ప్రయత్నం చేసిన అందరూ కూడా ప్రముఖులే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, హీరో పృథ్వీరాజు గారికి, ప్రొడ్యూసర్స్ రమణారెడ్డి గారికి వస్తూనే నేను రమణారెడ్డిని అడిగిన లిఫ్ట్లో, తమ్ముడు మరి సినిమాలంటే చాలా డబ్బులతో కూడుకున్నది, చిన్న చిన్న కుటుంబాల్లో వచ్చినారు,
మరి మీరు ఈ సినిమాకు ఖర్చు ఎలా చేసినారంటే చాలా కష్టపడి పెట్టినామన్నా. మా కోరిక ఒక సినిమా తీయాలనేది. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసిన మిత్రులారా. చాలా సందర్భాలలో సినిమా తీసి మధ్యలో ఆగిపోయిన వాళ్ళు చాలా ఉన్నారు. ఆ డబ్బులు పెట్టలేక, ఆ ఖర్చులు మోయలేక, ఆ లక్ష్యాన్ని ఛేదించలేక, ఆర్థికపరమైన కోరికలన్నింటినీ నిలబెట్టుకోలేక, మనసు తృప్తి పడలేక జీవితాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఈ సినిమా రంగంలో. ఇది కేవలం సినిమా రంగం అంటే కుటుంబ నేపథ్యం ఆర్థికంగా ఉన్న ఆర్థికవంతులకే, ధనవంతులకే అంకితం కాదు. ఇది కేవలం మధ్య తరగతి పేరింటి బిడ్డల ఆకాంక్షలను తీర్చుకోవడానికి కూడా ఇది లక్ష్యం ఉంది. దీన్ని నిలబెట్టినమని ఈరోజు ఈ మహిషా సినిమా, ఈ పేదింటి బిడ్డలు, ఈ యొక్క ప్రొడ్యూసర్స్ కానీ, ఈ యొక్క యువ కిషోరులు కానీ ఈరోజు సాధించరు అనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనంగా ఈ మహిషా సినిమాను ఈరోజు ట్రైలర్ ని లాంచ్ చేసుకున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ప్రొడ్యూసర్స్ మరొకరు మధుసూదన్ రావు గారికి, హీరోయిన్స్ వైష్ణవి గారికి, మౌనిక గారికి, మా బావగారైన బద్రీనారాయణ గారికి, ఈ వేదిక పైన ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని పెద్ద పెద్ద టీవీలలో మంచి ప్రోగ్రామ్స్ లో కనిపించిన నటులు కూడా ఇక్కడ హాస్య నటనను చూపించారు. తమ్ముళ్ళు, మీ అందరికీ ఈ పంచభూతాలు మీ కన్న తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీరందరూ ఈ సమాజంలో మంచి తెలివిగా ఎదగాలని, మంచి ప్రయోజకులు కావాలని, మీ కుటుంబాలు ఆరోగ్యాలు చెందాలని, ఆర్థిక పరిపుష్టిని తీసుకుంటూ ఈ సమాజంలో మంచి పేరు తెచ్చుకునే విధంగా మీకు ఆ యొక్క భగవంతుని కృప ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. నా పేరు విజయరాజ్. ఆల్రెడీ మీరు ట్రైలర్ చూశారు. ఓకే, ఐ థింక్ మీరు ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా తోటి ఆర్టిస్టులకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసిన అతిథులకు, ఇక్కడ ఇంతవరకు కూడా వేచి చూస్తూ ఉన్న ప్రేక్షక మహాశీలకు, ఈ సినిమాకు పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ కూడా మేము సాదర స్వాగతం తెలుపుతూ మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మీరు ఈ సినిమా మహిషా, ఈ సినిమాను చూశారు. ఈ సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయా లేవా? ట్రైలర్ అద్భుతంగా ఉందా లేదా? అంటే ఎన్నో రోజులు శ్రమతో కూడిన ఈ సినిమాను అత్యద్భుతంగా తీర్చిదిద్దిన టెక్నీషియన్స్ అండ్ మా దర్శకులు ప్రవీణ్ గారు, అందులో నటీనటులు, హీరోయిన్స్ అందరం కలిసి ఈ సినిమాని ఎంతో శ్రమించి కష్టపడి తీసాము. ఈ సినిమాని తప్పకుండా జనవరిలో రిలీజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా అందరూ కూడా థియేటర్లోకి వచ్చి బ్లాక్ బస్టర్ చేసి ఈ సినిమాను ఆదరిస్తారని, ఈ సినిమాలో నటించిన అందరికీ కూడా మంచి భవిష్యత్తు కలగాలని, అదేవిధంగా మా దర్శకులు ప్రవీణ్ గారికి అద్భుతమైన దర్శకులుగా నిర్మాతలు అవకాశం కల్పిస్తారని, వారు చెప్పాలంటే అన్ని రకాలుగా ప్రతిభ కలిగిన ప్రవీణ్ గారు ఈరోజు ఆయన డ్యాన్స్ కానీ, ఆయన నటన కానీ ఎంత అద్భుతంగా ఉందో స్క్రీన్ మీద మీరందరూ చూశారు. అదేవిధంగా ఈ సినిమాను, ఒక సినిమా తీయడం అంటే ఎంత కష్టమో మాకు అందరికీ తెలుసు. మేమందరం కలిసి, ప్రవీణ్ గారు అందరూ కలిసి ఈ సినిమాని కష్టపడి తీశాం. కాబట్టి అందరూ కూడా ఆదరించి ఈ సినిమాని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మీ మధుసూదన్ రావు ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్, ఇందులో ఎస్ఐ క్యారెక్టర్ కూడా చేశాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకు అండ్ మీడియా మిత్రులకు
అందరికీ నమస్కారం. యాక్చువల్లీ మహిషా స్టార్ట్ అయ్యే ముందు నేను సుధీర్ సార్ దగ్గర ఉండేది. మా డైరెక్టర్ గారు ప్రవీణ్ సార్ ఒకసారి కలిసి ఇది స్టోరీ ఇది కథ ఇట్లా బాగుంది, మనం ఎట్లా వెళ్దామని సార్ అంటుండే. ప్రొడ్యూసర్స్ కూడా చెప్పిండ్రు, అరే కొంతమంది ఎట్లా ఇస్తారని క్వశ్చన్ మార్క్ ఉండే. వాళ్ళందరికీ నేను చెప్తున్నా, ఇప్పుడు సాంగ్స్ చూసిండ్రు, ట్రైలర్ చూసిండ్రు, ఎట్లున్నది అదే ఆన్సర్, ఇంకా అదే ఆన్సర్. ప్రవీణ్ సార్ని అప్పుడు క్వశ్చన్ వేసిన వాళ్ళందరికీ ఇదే ఆన్సర్. సారు నైట్లో ఫోన్ చేసి, విజయ్ ఇట్లా సీన్స్ ఉన్నాయి, నాకు ఇది కావాలనేది. కానీ నేను ఇమ్మీడియట్ సార్ కోసం నైట్లో నేను నిద్రపోకుండా మా టీం, తర్వాత ప్రవీణ్, ఇంకో వేరే ప్రవీణ్ ఉన్నారు, మేమందరం కలిసి సార్కి అన్నీ రెడీ చేసి పెట్టేది. సినిమా స్టార్ట్ అయింది, షూటింగ్ స్టార్ట్ అయింది. అందరూ హడావుడిగా కొంతమంది ఉన్నారు, కొంతమంది ఆనందంగా కొంతమంది ఉన్నారు. ఈ హడావుడి ఆనందం టెన్షన్లో ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఇవన్నిటినీ అరే ప్రవీణ్ సార్ ఎట్లా డీల్ చేస్తారో చూద్దాం. నేను అంత ముందుకున్నా, సార్ కూడా అంటే ఫస్ట్ సినిమా కాబట్టి ఎట్లా చేస్తారని చూస్తుంటే అసలు కొంచెం భయం, కొంచెం జరుగు ఏం లేదు. అరే ఆడతా పాడతా తీస్తున్నాడు. అరే మేము షాక్. నేను మా టీం ఉండే, మా మేనేజర్స్ టీం ఉండే, సార్ డైరెక్టర్ సార్ బాగా ఇరుగా తీస్తుండే సినిమా అన్నారు. అంటే టాలెంట్ అనేది ఎవ్వరు సొత్తు కాదబ్బా, నిజంగా చెప్తున్నా. ఈ సినిమాలో నాకు ప్లేస్ కల్పించినందుకు మా డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకోటి ఏంటంటే నేను సార్ వాళ్ళ దగ్గర నుంచి బయటికి వచ్చి ఒక మంచి సినిమాకు ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన. నేనైతే చాలా హ్యాపీగా, వాస్తవానికి డ్యాన్స్ కూడా వేయాలనిపించింది కానీ కాళ్ళ నొప్పి ఉంది, వేయలే. సో చాలా సంతోషం. ఇంకొక విషయం ఏంటంటే సాంగ్స్ రాసింది సారే, ప్రతి సాంగ్స్ రాసింది సారే. మా ప్రవీణ్ సార్, మా డైరెక్టర్ గారు ఈ సాంగ్స్ రాశారు. అరే ఒక్కొక్క సాంగ్స్ అదే షూటింగ్లో నేను చూస్తుంటే మేము అన్ని పనులు చేసేది అక్కడక్కడ ఉంటే నాకు తెలుస్తలేదు, కానీ ఏం సినిమా తీసినావు సార్, బా నిజంగా ఇది అందరికీ చాలా సంతోషం. ఎందుకంటే ఒక సినిమా అంటే ఒక ఫ్లేవర్ గురించి మాట్లాడచ్చు. అరే ఫ్రెండ్షిప్ గురించి ఉంది, అరే భయం గురించి ఉంది, ఆ డైలాగులు, ఆ యాక్టింగ్, లాస్ట్ ఉంది రంజని, అది నిజంగా ఇక దీని గురించి మాట్లాడాలి ఫస్ట్. అయితే సార్ స్టోరీ గురించి అన్ని మాట్లాడిండు. స్టోరీ అయిపోయింది, సిట్టింగ్ అయిపోయింది. లాస్ట్లో నేను ఎగ్జిక్యూటివ్ కాబట్టి కూర్చున్న స్టోరీ ఇది సంగతి ఇట్లా సంగతి అంటే మా ప్రొడ్యూసర్ గారు రమణారెడ్డి, మన మధు గారు, మా అన్నగారు. అయితే మరి హీరోని ఎవరు పెడదాము అన్నాం. అందులో ఇంట్లో 2 హీరోలు. మరి ఒకళ్ళు పృథ్వీ గారు ఫిక్స్ అయిపోయింది. ఆయన షూట్ ఒక 2 days జరిగింది. తర్వాత ఇంకొక హీరోని తీసుకొని వచ్చినాం. ఈ క్యారెక్టర్ 4-5 క్యారెక్టర్లు చేయాలి ఒకరే. ఆ హీరో పాపం ఒకటి చేస్తుండు, 2వ చేస్తలేడు. ఇట్లా మా షెడ్యూల్ ఒక 1 నెల రోజులు ఆడినాం. హీరో కోసం వెతికినాం. ఇక లాస్ట్కు నాకు మా మధుసూదన్ సార్కి అనిపించింది, ఈ సారు మన డైరెక్టర్ గారు ఇట్లా వేయాలని రోజు చెప్తుంటే, సార్ ఎవ్వరు వాళ్ళ కాదు ప్లీజ్ కాదు, అవన్నీ మీరే వేయాలి మాకు వద్దు ఇక అని మా ప్రవీణ్ సార్ గారినే మేము బలవంతంగా హీరోగా ఆ క్యారెక్టర్లు ఇంకా వేరే వల్ల అయితే లేదు. చాలా ఆడిషన్స్ తీసుకున్నాం, బెంగళూరు కూడా పోయినాం. అరే అయితే లేదు సార్ ఇక అవన్నీ కాదు సార్, వద్దు ఈ టార్చర్ మాకు వద్దు, ఇదేదో మీరు చేసి మీకే అలవాటు అయితే మీరే వేయాలా సార్ అన్నాం. నిజంగా సార్ అదిరిపోయింది సార్. క్యారెక్టర్లు ఒక్కొక్క క్యారెక్టరు ఒక్కొక్క ఎలివేషన్ చాలా బాగుంది. ఇంకా మన పూజ్యులు పెద్దలు అన్నగారు స్పీచ్ ఇస్తుంటే నిజంగా అన్న మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. మీకు శిరస్సు వంచి నమస్కారం చెప్తున్నాం. ఎందుకంటే నిజంగా మేము అందరం చాలా కష్టపడ్డాం. ఒక్కొక్క సీన్స్ కానీ మేము ఎంత ఇబ్బంది పడ్డాం అంటే నేను ఒక 14 years నుంచి వచ్చినాం, చాలా ఇబ్బందులు పడ్డాం. తర్వాత మన సాయిరామ్ శంకర్ సార్ తోటి మన అన్న సినిమా చేస్తుండు. అన్న థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన అందరికీ పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ మా మహిష మూవీ నుంచి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్లీజ్ సినిమా చాలా బాగుంది. నేను కూడా ఎడిటింగ్లో చాలాసార్లు చూసిన, ఓకే మంచిగా ఉంది అనిపించింది. మళ్ళీ థియేటర్లో చూస్తే మోగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ లవ్ యూ సో మచ్ సార్. అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్.
యా థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ అదే ఒక్క నిమిషం ఇగో కష్టాలు ఉన్నాయి, టాలెంట్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి. సార్లు అరే గోవాలో ఒక సాంగ్ చేసినాం, అది మెల్లగా అని సాంగ్ వస్తలేదు. అయితే మామూలుగా ప్రాక్టీస్ చేయాలి, అది కావాలి ఇది కావాలన్నారు. అరే సార్ వచ్చిండు స్టెప్పులు వేస్తుండు. అరే ఏం సార్ ప్రాక్టీస్ ఏమైనా చేసినట్టే, ఒకసారి చెప్తే ఏం కాదులే అన్నాడు. సార్ మీరు ఒక్కసారి నెక్స్ట్ సక్సెస్ మీటింగ్ మాత్రం డాన్స్ చేయాలి. ఆ గోవా సీన్స్కి అందరికి సంబంధించి మా సీనన్న, తెలుగు సీనన్న, థ్యాంక్ యూ సీనన్న, ఒక్కొక్క మాటలో ఉడిపియాలన్న ప్లీజ్. థ్యాంక్ యూ. ఒక్కటే ఓకే థ్యాంక్ యూ మాట్లాడాను. ఒక్కటే మాట ప్లీజ్, ఒక్కటే. గోవాలో సాంగ్ ఇది ఇప్పుడు ఇందాక మీరు చూశారు కదండి, గోవాలో సాంగ్ ఎంత బాగుంది. అది ఆ సాంగ్ అంత బాగా రావడానికి చాలా కష్టపడ్డామండి మేము, విజయ్ గారు, మేమందరూ, మన హీరో గారు. మెయిన్ ఈ క్రెడిట్ అంతా దక్కాల్సింది, క్రెడిట్ అంతా ఎవరికంటే హీరో గారికే దక్కుతుంది. కొరియోగ్రాఫర్ బసరి గారు చేయించారు, అయినా సరే దాన్ని మీరు నిలబెట్టారు సార్. ఆ సాంగ్ స్టెప్స్ ప్రాక్టీస్ కూడా లేకుండా ఒక మూమెంట్ ప్రాక్టీస్ లేదు, బీట్కు తగ్గట్టు చేయాలి. ఇప్పుడు ఎలాగ మన ప్రాక్టీస్ లేదు, సమయం లేదని అనుకున్న సమయంలో సరే నేను చేస్తారని చెప్పి ఇందాక ఇలా అన్నారు కదండి, హీరోయిన్ గారిని హ్యాండ్స్ పట్టుకొని ఇలా స్టెప్ చేస్తారు కదా, అది ఆ స్టెప్ అన్ఎక్స్పెక్టెడ్గా వేసారండి. హ్యాట్స్ అప్ టు హీరో ప్రవీణ్ గారు. అలానే చాలా కష్టపడ్డాము. ఓకే, ఇవన్నీ మా కష్టాలు ఉండేటివే కదా, తెరంలో మీరు అది చూసినప్పుడు మేము చాలాగా హ్యాపీగా ఫీల్ అవుతాం. సమయం తక్కువ ఉంది కాబట్టి వచ్చిన వాళ్ళు ఇక్కడ అందరు పెద్దలు చాలా మంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. ఓకే, థ్యాంక్ యూ సినాన్న. మీ అందరికీ సో అదే చేత్తో మైక్ సాయిరామ్ గారికి ఇచ్చేయండి. సభాముఖంగా నేను మనస్ఫూర్తిగా మా హీరో మా డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. సార్ మీ ఇన్స్పిరేషన్ తోటి ఆరామపురంలో మూవీ అని నేను డైరెక్షన్ చేసిన, చాలా బాగా వచ్చింది. లవ్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ, మీకు మనస్ఫూర్తిగా రుణపడి ఉంటా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. చాలా మంది మాట్లాడాలి, ఇంకా అలా సాయిరామ్ గారికి ఇచ్చేసేయండి. పెద్ద మంచి మాట. సో మనకి టైం ఎక్కువ లేదు, షార్ట్ అండ్ స్వీట్ గా ఫినిష్ చేసేయండి. హాయ్, నా పేరు సాయిరామ్ చౌదరి అండి, ఆర్టిస్ట్ని. ముఖ్యంగా మహిషా మూవీ దీనికి వచ్చిన మీ అందరికీ కూడా, అతిరథ మహారందరికీ కూడా నా శుభాభినందనములు. ఈ మూవీ ఎలా చేసామంటే అంతా ఫ్రెండ్లీగా, అందరూ ముఖ్యంగా హీరో గారికి, ప్రవీణ్ గారికి నేను గురువుగా ఈ సినిమాలో చేయటం జరిగింది. చాలా బాగా వచ్చింది సీన్లు. ఈ సినిమాలో అన్ని రకాలు నవరసాలు కూడా ఇందులో పొందుపరచబడినాయి. ప్రతి ఒక్కరూ కళాకారుల్ని ఆశీర్వదించాలి, ఈ 24 క్రాఫ్ట్స్ వాళ్ళని ఆశీర్వదించాలి, ఇలాంటి చిన్న సినిమాలను పైకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆడియన్స్ను మరీ కోరి ప్రార్థిస్తున్నాను. ఇది మహిషా 2 వస్తుంది. మా 2లో కూడా మరి మా అందరి చేత బాగా చేయించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చక్కగా, అందంగా, ఆనందంగా, ఇది అందరూ నవరసాలు పండించే చిత్రం ఇది. ఈ నవరసాలు అంటే మీరు ఇప్పుడు చూశారు ట్రైలర్లో, అన్ని రకాలు అన్నీ ఉన్నాయి ఇందులో. ఇది లేనిది అది లేదు అని లేదు, అంతా ఫ్యామిలీగా, ఫ్రెండ్లీగా మేమందరం కలిసి పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాబట్టి చక్కగా దీన్ని మంచిగా పైకి తీసుకెళ్ళి మళ్ళీ మాకు రెండో దాన్ని కూడా చేయించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఓకే, నమస్తే, థ్యాంక్ యూ అందరికీ. డెఫినెట్గా సార్. అందరికీ నమస్కారం. First of all, I like to thank our chief guest and all of you who are present here, who given your precious time for us. And I really appreciate it that you all are with us. And yeah, we can win the whole race if our audience is with us. And I really want to thank our director, sir, and hero, Praveen Garuji, and our producer, Ishwar Garu and Madhu Garuji, and the whole team of Mahisha, who did a lot of efforts, because you know na movie takes lots of effort to get completed. Each and every people, even the light man, even a single person plays a huge role in making a movie. So it's not just a small work to get completed. So I just want that if you all support us now, this huge efforts and our efforts will get really completed. Like we feel fulfilled
when we get love from our audience. So yeah, I'm really thankful to you all. And at last I want to say, me love and support naku chala ardham, guys. I love you all. Thanks a lot. అందరికీ నమస్కారం అండి. మా ట్రైలర్ రిలీజ్ చేయడానికి వచ్చిన సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆనందంలో మాటలు రావట్లేదు. ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రవీణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. మూవీ చాలా బాగా చేశాము. ఆల్రెడీ మీరు ట్రైలర్ చూశారు. అందరం కష్టపడి చాలా బాగా చేశాము. మా మూవీని మీ అందరూ ఆదరించాలి. మా మూవీని మీరు థియేటర్లో అందరూ వెళ్ళి చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జనవరి 1st వీక్లో రిలీజ్ అవుతుంది మూవీ. మా మూవీ అందరూ మీరు ఆదరించాలి. థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ అని. ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్లకి అండ్ ఇంకొకటి ఈ స్టేజ్ పైన ఉన్న ఈ పెద్దలందరికీ థ్యాంక్ యూ. నేను ఇట్లా స్టేజ్ మీద ఇంకెప్పుడు అదే ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదు, సో ప్లీజ్ టెన్షన్ పెట్టకూరి. అండ్ ఇంకొకటి, ఈ సినిమా చాలా అంటే చాలా కష్టంతో మొదలైంది. ముగ్గురితో మొదలైన సినిమా ఈరోజు ఇంతమంది దగ్గరకు వచ్చింది, ఇంతమంది జాయిన్ అయ్యారు మా జర్నీలో. అండ్ ఇందులో చేసిన మన యాక్చువల్గా ఫస్ట్ థింగ్ చెప్పాలంటే మన విలన్ గారు, ఆయన చూస్తూనే సెట్లో అసలు జల్లుం అనేది మస్తు భయమైంది. ఆ గెటప్లో ఒక సీన్ ఉంటుంది, మీరు ఇందాక ట్రైలర్లో చూసిరు. అదేంటనంటే శ్మశానంలో ఒక మొత్తం మొత్తం అది తీసి ఆ బట్టలు లేకుండా ఉంటారు కదా. సో ఆ సీన్లో మీరు చూస్తే మాత్రం ఆయనని అందరు కూడా మస్తు భయపడతారు. అండ్ ఇంకొకటి ప్రవీణ్ గారు ఈ ఛాన్స్ ఇచ్చింది నాకు. ప్రవీణ్ గారు స్టార్టింగ్ నుంచి మేమంతా ట్రావెల్ అయ్యి ఇక్కడ నుంచి చెప్పిన కదా ముగ్గురితో స్టార్ట్ అయింది ఈ సినిమా. ఈ చిన్న సినిమాల్ని మామూలుగా మీలాంటి మీడియా వాళ్ళే సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ మంత్ జనవరిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీ వల్లనే ఇంకొంతమందికి రీచ్ అవుతుందని నేను కోరుకుంటున్నా. సో మీ సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వెంకట్ గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం వేదిక మీదకి. అలానే కొరియోగ్రాఫర్ బషీర్ గారు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. సో యా నెక్స్ట్ ఆ చివర యాక్చువల్లీ నాకు నేమ్ తెలియదు, బట్ పబ్ సాంగ్ మీరు చాలా బాగా చేశారు. ఎస్, సో అలా గుర్తుపెట్టుకున్నా. శ్వేత గారు, సో సారీ. ఓకే, అందరికీ నమస్కారం అండి. నేను ఫస్ట్ టైం ఇలా స్టేజ్ పైన మాట్లాడడం, ఏమైనా తప్పుగా మాట్లాడితే ఏమనుకోవద్దు. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన ప్రవీణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఓల్డ్ టీమ్ నేను ట్రైలర్ చూసాక నాకు అర్థమైంది ఏంటంటే చాలా కష్టపడ్డారు. మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా మనం ఇలానే నెక్స్ట్ సక్సెస్ మీట్కి కూడా మీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి యాక్టర్సే కావాలి మాకు, షార్ట్ అండ్ స్వీట్. నెక్స్ట్ దివ్య గారు. దివ్య గారు ముందుకు రండి. ఇందులో ఏం తప్పులు మాట్లాడారండి మీరు? అందరికీ నమస్కారం. అందరికీ మహిష మూవీలో నేను వన్ ఆఫ్ ది రోల్ చేశాను. అది మీరందరూ రిలీజ్ అప్పుడే చూడండి. నేను ఏ క్యారెక్టర్ చేశానో మీ అందరికీ తెలుస్తుంది, ఇప్పుడైతే నేను చెప్పను. సో ఈ మహిష మూవీ ట్రైలర్కి ఇచ్చేసిన చీఫ్ గెస్ట్ల గారికి నమస్కారం. అలాగే నాకు ఇది ఫస్ట్ మూవీ. ఈ మూవీ నాకు ప్రవీణ్ మీకు వెరీ గుడ్. ఈ అవకాశం నాకు ప్రవీణ్ సార్ ఇచ్చారు. ప్రవీణ్ సార్కి థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ మేడం. గంటసేపు మాట్లాడారు మీరు. నెక్స్ట్ చిట్టిబాబు గారు.
ఎక్కువ మాట్లాడితే కొట్టేటట్లున్నారు, చాలాసేపు అయిపోయింది. అదా ఈ సినిమా మొత్తానికి వన్ మ్యాన్ షో. మన హీరో కమ్ డైరెక్టర్ ప్రవీణ్ అన్న ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే మేము చాలా ఫంక్షన్స్లో మాట్లాడుతుంటాం, కానీ ఇంత నాన్ స్టాప్ మైథలాజికల్ డైలాగ్ చెప్పడం గ్రేట్ అన్న. నిజంగా మంచి ఫీచర్ ఉంది. ఆల్ ది బెస్ట్ అన్న. డైరెక్టర్గా ఎలా ప్రూఫ్ అయ్యావు, సో ఈరోజు కూడా చూసాము. కానీ మైథలాజికల్ డైలాగులు చెప్పడం ఇప్పుడున్న టైంలో కష్టం, కానీ బట్ చెప్పావు. ఏదో ఈ మహిషస్ మొత్తం సినిమా మొత్తం పెద్ద హిట్ కావాలని టెక్నీషియన్లకు ఆర్టిస్టులకు కంగ్రాచులేషన్ చెప్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ బాబీ గారు. బాబీ గారు మాట్లాడతారు ఇప్పుడు. జబర్దస్త్ బాబీ గారు. మాట్లాడాల్సిందంతా సిట్టుబాబు అని మాట్లాడాడండి. ఉంచావా? అంటే ఇందాక విజయ్ ఫోన్ చేసి అన్న చెప్పడం మర్చిపోయాను, లేట్గా చెప్తాను ఏమనుకోవద్దు, సాయంత్రం ఫంక్షన్ ఉందిరా అన్న అంటే, టైం లేదబ్బా నాకు వేరే ప్రోగ్రామ్ ఉంది వెళ్ళాలి అంటే, అన్న స్నాక్స్ ఉన్నాయన్న రా అన్న అన్నాడు. అందుకని వచ్చిన సమోసా తినడం చాలా బాగుందండి. ఫస్ట్ చెప్పాలి కాబట్టి చెప్పాను అనమాట. ట్రైలర్ చూసి చాలా బాగుంది, మంచి సస్పెన్స్ థ్రిల్లర్లో ఉంది. ప్రవీణ్ గారు చాలా బాగా చేశారండి. డైరెక్షను యాక్షన్ కూడా. ఒక దేవత షాట్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా కథ మార్చు అనగానే మొత్తం ట్రైలర్ మొత్తం మారిపోయిందండి. అప్పటి వరకు ఫ్లాట్గా అలా వెళ్తుంది. ఆ విజువల్ రాగానే మొత్తం ఎక్కడికో వెళ్ళిపోయిందండి. జనవరిలో రిలీజ్ అనుకుంటా. పుష్ప రేంజ్లో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ అంటే పుష్పలో జాతర సీన్ ఎంత బాగా హైలైట్ అయిందో అదే రేంజ్లో అవ్వాలని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. అలాగే ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరూ కూడా, పెద్దలకి ఇందాక చాలా బాగా మాట్లాడారు సార్. మీరు మాట్లాడుతుంటే మా అందరికీ కూడా హార్ట్ టచింగ్ అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే హీరోయిన్ గారికి అందరికీ కూడా, రమణారెడ్డి గారికి కూడా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీకు ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో ప్రొడ్యూసర్లని పట్టుకోవడం అంటే చాలా కష్టంగా ఉంది సార్. అలాంటిది మీరు ధైర్యం చేసి ఒక సినిమా తీసుకొచ్చి ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మీలాంటి ప్రొడ్యూసర్స్ బాగుండాలి సార్. మీరు బాగుంటే మేము అందరం బాగుంటాం. ఎంతోమంది ఇండస్ట్రీని నమ్ముకుని ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు సార్. ఫస్ట్ మీరు వచ్చి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తేనే మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ మహేష్ టీం. అలాగే చెప్పడం మర్చిపోయాను, ఫస్ట్ ఎవరు వచ్చినా ఫస్ట్ ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం చెప్తాను. నేను చెప్పడం మర్చిపోయాను, క్షమించండి. ప్రత్యేకంగా మీ అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అన్న మీ అందరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరికీ నమస్కారం అండి. ట్రైలర్ లాంచ్ చేసిన పెద్దవాళ్ళకి, అలాగే మీడియా మిత్రులకి, ఇక్కడ ఉన్న ఆర్టిస్టులకి ఆల్ ది బెస్ట్. చాలా బాగా వచ్చింది. సో సాంగ్స్ కోసం ఆన్ స్క్రీన్ ఎంత బాగుందో ఆఫ్ స్క్రీన్లో చాలా కష్టమైంది. చాలా కష్టపడ్డాం యాక్చువల్గా, గోవా సాంగ్ ఎస్పెషల్లీ. సో ఆ లొకేషన్ చూస్ చేయడానికి తెలుగు సీన్ అన్న మన ప్రవీణ్ గారు చాలా కష్టపడారు అది. సో ఆల్మోస్ట్ అంటే ఒక ఐలాండ్ లాగా ఉంది అది. 2.5 కిలోమీటర్స్ అంత వెయిట్స్, క్రేన్, మేము ఎక్విప్మెంట్ అంతా తీసుకెళ్ళడానికి చాలా టైం పట్టింది. సో ఇప్పుడు ఆ సాంగ్ చూసిన తర్వాత ఆ కష్టం అంతా కనిపించట్లేదు. బాగా వచ్చింది అనుకుంటున్నాము. అట్లాగే పబ్ సాంగ్ విషయంలో వచ్చినప్పుడు కూడా ఆ సాంగ్కి ఎవరైతే బాగుంటుంది అని చెప్పి చాలా సెర్చ్ చేసాం. సో ఫైనల్లీ శ్వేత గారి వల్ల ఆ సాంగ్కి బ్యూటీ యాడ్ అయింది. సో అక్కడ కూడా మా కష్టం ఆవిడ వచ్చిన తర్వాత తగ్గింది. బాగా వచ్చింది అనుకుంటున్నాం. సో సినిమా త్వరలో రిలీజ్ అవబోతుంది. సో మంచిగా అందరూ ఆదరించాలి. అట్లాగే మీడియా వాళ్ళందరూ కూడా సినిమాని మంచిగా ప్రమోట్ చేసి చిన్న సినిమాలకు మంచి లైఫ్ ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం వచ్చిన డైరెక్టర్ గారు ప్రవీణ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. మహిష మూవీ సినిమా స్టోరీ రాసుకున్నామండి. రాసుకున్న తర్వాత కూర్చొని సినిమా రాసుకున్నాం, బాగానే ఉంది. డబ్బులు ఎవరు పెడతారు ఇప్పుడు? మనకంతా ఫ్రెండ్స్ అంత హై రేంజ్లో ఫ్రెండ్స్, తక్కువ ఉన్నోడికి తక్కువలోనే ఫ్రెండ్స్ ఉంటారు, ఎక్కువ ఉన్నోడికి ఎక్కువలో ఫ్రెండ్స్ ఉంటారు. అలా నాకు తక్కువలో ఉన్న ఫ్రెండ్సే కదా, ఎవరు పెడతారు అనుకుంటే సర్లే మనతోటి కాదు, ఏదో షార్ట్ ఫిల్మ్ తీసుకొని వెళ్ళిపోదాం మెల్లగా అనుకున్నామండి. తర్వాత స్టోరీ రాసుకున్నాను, డైరెక్షన్ కొత్త. మన వాళ్ళు పాప నన్ను నమ్మి డబ్బులు పెట్టడానికి రమణారెడ్డి గారు, మధుసూదన్ రావు గారు వచ్చారు. కానీ నేను డైరెక్షన్ చేయగలుగుతున్నా
అన్నది ఒక డౌట్ వచ్చింది. అరే ఇలా పెట్టియడం ఈజీ అండి, ఇప్పుడు నన్ను నమ్మి పెట్టినంత మాత్రం డబ్బులు రిటర్న్ వస్తాయన్న నా గ్యారంటీ లేదు కదా. డైరెక్షన్ వేరే వాళ్ళకి ఇద్దామా లేకపోతే మనమే చేద్దామా, స్టోరీ మనది ఏంటి అని అంటే విజయ్ గారు ఎక్కడున్నారండి? విజయ్ గారు సార్ ఊరుకోండి సార్, మీ గురించి నాకు తెలియదా, మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు డైరెక్షన్ చేయండి చెప్తున్నాను అని చెప్పి ముందుండి తోసాడు. సరే ఆ తోసిన దానికి న్యాయంగా పాపం మా మధుసూదన్ రావు గారు కానీ రమణారెడ్డి గారు కానీ చాలా సపోర్ట్ చేశారండి. తెలుగు శ్రీను గారు ఇక్కడ ఉండాలి సార్, ఇక్కడ ఉన్నారా తెలుగు శ్రీను గారు? మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వెంకట్ గారు కూడా కనిపించట్లేదండి, ఆయన వచ్చి ఏదో రిలేటివ్స్తో వచ్చినట్టున్నారు, బయలుదేరినట్టున్నారు. ఈ గోవాలో మాకు ఏరియాస్ ఏం తెలీదు, వెళ్ళి లొకేషన్ చూసుకోవాలి, సాంగ్ గోవా అన్నారు, వైజాగ్ అంటే వద్దన్నారు, ఎలాగా అంటే తెలుగు సీన్ అక్కడ ఉంటాడు గోవాలో, మీరు వెళ్ళండి, గల్లీ తెలుసు అని అన్నారు. నాకు ఇప్పటికీ డౌటే, నాకు అదే డౌట్, అసలు అందరూ అంటున్నారు కానీ ఈయనకి గల్లీ ఎలా తెలుసు అనేది నా డౌట్. అది మనం తర్వాత మనం ఎప్పుడైనా కూర్చున్నప్పుడు మాట్లాడుకున్న టైం లేదు అని చెప్పి చాలా కష్టం. నన్ను నమ్మి ముందుకు తోసారండి పాపం. ప్రతిసారి నేను షూట్ స్టార్ట్ అయ్యే ముందు వరకు కూడా చేద్దామా వద్దా చేద్దామని 1-10 సార్లు నేను అడిగేవాడిని. పాపం వాళ్ళు కాదు, ఎవరైనా మామూలుగా ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు అడుగుతారు, సార్ వెళ్తారా, చేయగలుగుతారా అని. పాపం వాళ్ళు నన్ను అడగకపోయినా నేను అడిగేవాడిని, సార్ ఏంటి చేద్దామా ఆలోచిద్దామా అంటే, సార్ మీ గురించి నాకు తెలుసు పదండి అని చెప్పి బాబులు చేయించారు. ఇందాక ఇక్కడ బషీర్ గారు కానీ లేకపోతే మౌనిక గారు కానీ శ్వేత గారు కానీ డైరెక్టర్ గారు అంటే కొత్తగా ఉందండి పిలుపు. ఎందుకంటే మామూలుగా బషీర్ గారు ఏమో డార్లింగ్ అంటాడు, సీడేమో ప్రవీణ్ అన్న అంటాడు. ఇక్కడికి వచ్చేసరికి అందరూ డైరెక్టర్ అంటే నన్నేనా పిలిచేది అన్న ఆలోచన కూడా ఒకటి వచ్చింది. మొత్తానికి ఎంత కష్టపడ్డా, అంటే కష్టపడ్డాం అంటే సరదాగే చేసాం. కాకపోతే ఒకే ఒక దగ్గర కష్టమైందండి, శ్మశానంలో సీన్ అండి. శ్మశానంలో అర్ధరాత్రి 12-1 గంట టైంలో, అది యాక్చువల్గా సెట్ వేద్దాం అనుకుంటే, ఎందుకంటే సెట్లో డబ్బులు ఖర్చు, ఏదో ఒక శ్మశానాల్లో పాపం డబ్బులు అడిగి ఏదో కొంచెం పర్మిషన్ తీసుకొని చేద్దాం అని చెప్తే, అప్పటికే మా రమణ గారు అన్నారు, వద్దండి సెట్ వేద్దామండి ఎందుకు అనవసరంగా అర్ధరాత్రి పూట అని. అయినా సరే ఒప్పుకోకుండా పాపం చాలామంది ధైర్యంగా వచ్చారు అక్కడికి. 12-1 గంట 2 అయిపోతుంది. కోడ్ని లైవ్ కోడ్ని పీకతోటి నోటితోటి కొరికేసి చంపేయాలండి. నేను అన్నాను, ఏంటి సార్ నోటితోటి కొరికి చంపేయాలి, ఏమైనా వాడదామా టెక్నిక్ లేకపోతే చేయగలుగుతారా అంటే, మన విలన్ గారు ఊరుకోండి సార్ నేను చేస్తాను. నోటితోటి ఎట్లా చంపేస్తారు, ఎలా పీకేస్తారంటే, మీకు ఎందుకు నేను చేస్తా, ఇంకో కోడ్ తేనా పోనీ, అది ఒకవేళ సెట్ కాకపోతే ఇంకో సీన్ తీసుకొచ్చి ఇంకో కోడ్ ఏమైనా తెప్పిమంటారా అంటే, అర్ధరాత్రి కదా మళ్ళీ దొరకకోళ్ళు, వద్దండి మీకు అసలు కంగారే లేదు అంటే, బాగా చేశారండి, చాలా థ్యాంక్స్ అండి. ఈ మధ్యలో ఏం జరిగిందంటే, ఆ శ్మశాన సీన్లో ఈయన కొరికేటప్పుడు ఇతర పక్కన పోలీసులు నడుచుకుంటూ వచ్చారండి. ఇప్పుడు పోలీసులు వచ్చారు, పర్మిషన్ ఉంది కానీ ఎందుకైనా భయం, కోడి అవన్నీ ఉన్నాయి, మంత్రాలు ఇవన్నీ, కొంచెం భయపడుకుంటూ ఉన్నాం. అదే టైంలో ఇక్కడ సీన్ జరుగుతుంది, ఈయన పీకతో కోసి, అది చూసి వాళ్ళు భయపడి వెళ్ళిపోయారండి. కరెక్ట్ అదే టైంలో పీక కొరుకుతారు, చాలా కష్టపడ్డాడండి. ఇంకోటి తలకిందుల నుంచి వెళ్ళేటప్పుడు కూడా చాలాసేపు పాపం తలకింద పెట్టి కాలు బైక్ లేపి చాలా కష్టపడ్డారు విజయ్ గారు, థ్యాంక్ యూ. అలాగే మధుసూదన్ రావు గారికి, శ్వేత గారికి, అందరికీ. మీ పేరు మర్చిపోతున్నానండి, నాకు అంటే తప్పుగా అనుకోకండి, సాయిరాం కాదు, నాకు గురూజీ అని చెప్పి నేను ఇప్పుడు ఎవరికైనా చెప్పినప్పుడు కూడా రమణారెడ్డి గారికి కూడా సార్ గురూజీ గారికి చెప్పారా అంటాను తప్ప, సాయిరాం గారు అనే పేరు నాకు రాదు. మామూలుగా సినిమాలో గురూజీ మేము అక్కడ కూడా గురూజీ గారే పిలిచేవాడిని, షూట్ టైంలో కాకుండా గురుగారు అని చెప్పి పిలిచేవాడిని. సో అలా మీ పేరు నాకు గుర్తు ఉండదు. గురుగారు కూడా ఒక సీన్లో అప్పటికప్పుడు చిన్న డైలాగ్ ఒకటి మార్చిస్తే, ప్రవీణ్ గారు మీరు ముందు ఇవ్వాలి కదా, ఏదో చిన్న డైలాగ్ అంటే రాపుతాం, ఇంత డైలాగ్ అప్పుడు మార్చేవంతే ఎలాగా అన్నారు. అప్పుడు మాకు ఇద్దరి మధ్య కొంచెం నేను కూడా, సార్ అప్పటికప్పుడు అంటే మారుతాయి సార్, మారకపోతే ఎలాగంటే అన్నారు. ఆయన ఇది మనసులో పెట్టుకుని ఏమైనా చేసేస్తాడా, డైలాగ్ చెడగొట్టేస్తాడా అనుకున్నాం. అబ్బాయి లేదు, మళ్ళీ 1/2 గంటలో వచ్చి సరే అండి చెప్దాం అని చెప్పి వచ్చి, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సినిమా మంచి కాన్సెప్ట్ అండి. చిన్న సినిమాలు తీయడం ఎంత కష్టం అంటే, నేను ఎంత ఇలా ముందు ఆడుతూ పాడుతూ చేసినా లోపల బాగా రాత్రిపూట, చిన్న సినిమా బడ్జెట్ ఉంటే ఇంకా బాగా చేద్దాం, బడ్జెట్ లేదు, ఎలా ఒక్క 10 రూపాయలు పెట్టే దగ్గర ఎలా దాన్ని తగ్గించి రూపాయి చేయాలి, కానీ సీన్ బాగా రావాలి.
మా చిన్న సినిమా కష్టాలు మామూలుగా ఉండవండి, అవి పడితే కానీ అర్థం కావు జనాలకి. ఆ దెబ్బ తాకినోడికే నొప్పి ఉంటుంది అన్నట్టు మా చిన్న సినిమా కష్టాలు ఎలా ఉంటాయంటే కక్కలేము, మింగలేము, వదిలేయలేము, ముందుకెళ్ళలేము. అయినా సరే మమ్మల్ని చేయి పట్టుకొని నడిపించిన ప్రొడ్యూసర్లు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. నన్ను నమ్మి నన్ను ముందుకు తీసుకొచ్చినందుకు. ఎప్పుడైనా ఒకసారి ప్రెస్ మీట్ పెట్టుకున్నప్పుడు చిన్న సినిమా కష్టాల గురించి మాట్లాడతానండి, ఇప్పుడు టైం లేదు. అలాగే లాస్ట్లో ఇంతకుముందు మన సినిమా డైలాగ్ ఒకటి చెప్దాం అనుకున్నాను. దీంట్లో విలన్ రోల్లో విలన్ ఫాదర్ ఆయనే అండి. ఆయన విలన్తో చెప్తాడు, ఎవరు విజయ్, అరే ధర్మం ఎప్పుడైనా గెలవాల్సిందే, పాండవులు 5గురే అయినా సార్ ధర్మంగా ఉన్నారు కాబట్టి గెలిచారు, ధర్మమే గెలుస్తుంది ఖచ్చితంగా అంటే అప్పుడు విలన్ ఆయనకు రిప్లై ఇస్తాడండి, ఏది ధర్మం, దురదెక్కి జూదమాడితే కురుక్షేత్రం జరిగింది, జూదం ఆడడం ధర్మమా, భార్యని పందెం కాస్తే ద్రౌపది వస్త్రాభరణం జరిగింది, భార్యని పందెం కాయడం ధర్మమా, అశ్వత్థామాత కుంజరహ అని ధర్మరాజు లాంటి వాడు మోసం చేస్తే గురువు ద్రోణాచార్యుడి మరణం సంభవించింది, మోసం చేయడం ధర్మమా, నిస్సహాయుడైన కర్ణుడిని చంపడం, గదాయుద్ధ ధర్మాన్ని మరిచి దుర్యోధనుని చంపడం ధర్మమా, ఇక్కడ గెలిచిన వాడు చెప్పిందే ధర్మం, నీకు పుట్టింది భయం, నా ఇలాకాల భయం పుడితే పోవాల్సింది ధైర్యం కాదు ప్రాణం. థ్యాంక్ యూ. ఈ సినిమాని ఇప్పుడు దాకా ఎందుకు చెప్పాలంటే ఈ సినిమాని ప్రజలందరూ ఆదరించి ముందుకు తీసుకెళ్లాలంటే మాకు ముందుగా తోడ్పడవలసింది మీడియా మిత్రులండి. మీడియా మిత్రులందరికీ నేను ఇక్కడ మన్నవించుకుంటుంది ఏంటంటే, మేము సినిమా తీయడానికి ఎంత ఖర్చు పెడతామో అంటే చిన్న సినిమా చిన్నగా ఖర్చు పెడతాం, పబ్లిసిటీ కూడా అంతే ఖర్చు పెట్టగలం, అంతకు మించి ఎక్కువ పెట్టలేం. సో మా మీద దయదలచండి, మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతూ, మీ ద్వారా ఈ సినిమా జనాలందరికీ వెళ్ళాలని కోరుకుంటూ, ఎందుకంటే మేము ఇన్స్టాలో ప్రమోషన్లు చేయలేము, సోషల్ మీడియాలో ప్రమోషన్లు చేయలేము, మాకున్న ఏకైక ఆయుధం మీరే దయచేసి మా సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి, జనాలందరిలోకి తీసుకెళ్లాలని కోరుకుంటూ పేరు పేరున ప్రతి పత్రికేయుడికి ప్రతి రిపోర్టర్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అలాగే మా బాబు గారు ఒక్కసారి చెయ్యైనా లేపండి పైకన్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ ధన్యవాదాలండి. సినిమా జనవరిలో థియేటర్లోకి వస్తుంది, అందరూ దీన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.